ఉమ్మడి నల్గొండ జిల్లాపై చలి పంజా విసురుతోంది. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా యాదాద్రి, నల్గొండ జిల్లాలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మంచు సైతం కురుస్తుండటంతో ఉదయం 10 గంటల వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి జిల్లాలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయగా, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పసుపు హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో చలిపూలి పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయాల్సిన వస్తే తగు జాగ్రత్తలు పాటించాలని, చెవులు, ముక్కుతో పాటు శరీరం మొత్తాన్ని చలి నుంచి కాపాడాలని, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత భారీగా పెరగడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలకు సంబంధించి అత్యధిక ఏదైతే కనిష్ట స్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. దీంతో జనాలు కూడా బయటికి రావాలంటే కూడా జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 18 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అత్యధిక ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత భారీగా పెరిగింది. మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం వేళల్లో కూడా 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆ చలి తీవ్రత కూడా అలాగే కొనసాగుతుండటంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. 3 రోజులుగా దాదాపుగా 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో చలి మాత్రం ప్రజల్ని మాత్రం వణికిస్తుందని చెప్పవచ్చు. దీంతో ఉదయం కనీసం 8 గంటల వరకు కూడా జనాలు బయటకు వెళ్లాలంటే కూడా జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలే రబీ సీజన్ స్టార్ట్ కావడంతో పొలాలకు వెళ్లేందుకు కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి ఎక్కువగా ఉండడంతో పొలాలకు వెళ్లేందుకు కూడా 8 గంటల వరకు కూడా వ్యవసాయ పనులకు వెళ్లేందుకు కూడా రైతులు ఆసక్తి చూపడం లేదు. ఉదయం 8 గంటల వరకు ఎండ వస్తున్న నేపథ్యంలో అప్పుడు కొంత చలి తీవ్రత తగ్గుతుండటంతో అప్పుడు జనాలు మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పట్టణాలలో అయితే మాత్రం ఉదయం వేళల్లో అసలు రోడ్లపైన జనాలు కనిపించే పరిస్థితి కనబడతలేదు. అసలు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల భారీగా చలి ఉండడంతో బయటికి రావాలంటే కూడా జనాలు భయపడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఉన్ని దుస్తులకు మాత్రం భారీగా గిరాకీ పెరిగింది. ఇటు వైద్యులు కూడా వైద్యాధికారులు కూడా ప్రజలకు మాత్రం తగు సూచనలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రయాణాల విషయంలో గానీ చలి ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్ళకూడదు. దానికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. ముక్కు అలాగే చెవులకు సంబంధించి కూడా జాగ్రత్తలు పాటించాలి. చలిగాలి తలగకుండా ఉండాలి. దీంతో ఇటు చిన్నపిల్లల్లో గానీ అటు వృద్ధులకు సంబంధించి గానీ దీర్ఘకాలిక రోగాలకు ఉన్నవారు కూడా ఈ చలి తీవ్రతతోటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని చలి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి జిల్లాకి కూడా ఏదైతే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు నల్గొండ జిల్లాకి సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత ఇలాగే కొనసాగనుందనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ చలి తీవ్రత నుండి కాపాడుకోవాలనేది మాత్రం ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు వైద్య అధికారులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలి భారీగా వణికిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఇటు మంచు కూడా ఉదయం వేళలో మంచు కురుస్తున్న పరిస్థితుల్లో ఈ మంచు కురుస్తున్న సమయంలో బయటికి వెళ్లకూడదనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇటు చలి అటు మంచు ఈ రెండు ఇటుతోటి
తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇటు దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి కూడా ఇది ప్రమాదకరంగా ఉంటుందనేది వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి. అందుకనే ఈ చలి విషయానికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇదే చలి తీవ్రత ఇటు శివరాత్రి వరకు కూడా ఇలాగే కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. ఇటు గ్రామాలతో పాటు ఇటు పట్టణాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం వేళల్లో చలిమంటలు వేసుకుంటూ కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ ఈ చలి తీవ్రత మాత్రం ఉదయం 8 గంటల వరకు కూడా అలాగే కొనసాగుతుండడం, ఇటు సాయంత్రం 6 గంటల నుంచి చలి ఎక్కువగా ఉండడంతో జనాలు కూడా ఇళ్లకు తొందరగా బయటికి వెళ్లకుండా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ చలి తీవ్రత గత 3 రోజుల నుంచి ఎక్కువగా ఉండడంతో ఇలాగే ఉష్ణోగ్రతలు పడిపోతే దాదాపుగా 2 నెలల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే పడిపోతే చలి తీవ్రత ఇలాగే కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు ఉష్ణోగ్రతల విషయంలో పడిపోతున్న పరిస్థితిలో చలి వణికిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలనేది మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.